ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారా? నిజంగానే బాగున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. మహోన్నతులైన తండ్రి, దయగల కృపమేడ పరిశుద్ధుడు, నీవిచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభువా నీకు వేలాది స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారు తండ్రి. ఈ సమయంలో నీ బిడ్డలతో ప్రభువా తేటగా మాట్లాడడానికి ఎందుకు పనికిరాని నన్ను నీవు ఎంచుకుని నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు. నాకు నేరుగా మాట్లాడితే ప్రభువా కార్యములు జరగవు. నీవు మాట్లాడమని, నీ అభిషేకము నా మీద ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎజ్రా శాస్త్రి గారు అందరికీ పరమ గురువు దేవుడైతే యేసు ప్రభు వారైతే నాకు వాక్యం నేర్పించిన ఆధ్యాత్మికమైన పాఠాలు నేర్పించిన గురువుల్లో ఎజ్రా శాస్త్రి గారు కూడా ఒకరు. కాబట్టి ఆయన బోధించే సంఘంలో నేను ఆయన కంటే గొప్పగా బోధించడానికి అవకాశం లేదు. ఎందుకంటే నేను గురువులు మించిన శిష్యుడిని అయితే ఇంకా కాదు. ప్రయత్నం చేస్తాం కానీ ఎప్పటికీ కూడా కాలేం. ఎందుకంటే ఆయనకున్న నాలెడ్జ్, ఆయనకున్న చదువును బట్టి ఆయన ఇంకా ఎక్కువగా ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉంటాడు, బోధిస్తూనే ఉంటాడు. కొన్ని వందల మంది స్టూడెంట్స్ ఆయన చెప్తూనే ఉంటాడు. కాబట్టి ఆయన నేను క్రాస్ చేయలేను. కానీ నా వంతు ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా సత్యమును ఉన్నది ఉన్నట్టు మీకు తెలియజేయాలని కోరుకుంటాను. కరెక్ట్గా 10:30 అవుతుంది. ఎన్నిటిగా వదిలేమంటారు? ఆగలేస్తూ ఉంటుంది. ఇప్పటికే స్టార్ట్ అయిపోయి ఉంటుంది. మరి టిఫిన్లు చేశారో నాకు తెలియదు. సాధ్యమైనంత వరకు మిమ్మల్ని నిరాశపరచకుండా, విసిగించకుండా త్వరగానే ఇంటికి పంపిస్తాను. ఈ సమయంలో చిన్న వాక్య భాగం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. చదువు. 14 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:14 క్షమించాలి 3:14 చదవండి. చాలా మీరు ఇప్పటికే చాలాసార్లు విని ఉంటారు ఈ వర్తమానాలు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది కాబట్టి యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను ఎక్కడ ఏ చర్చలో లైవ్లు ఇస్తున్నా సరే ఆటోమేటిక్గా అవి వచ్చేస్తూ ఉంటాయి. చిన్న చిన్న బిట్స్ కట్ చేసి కూడా పెడుతూనే ఉంటారు. మీకు బాగా తెలిసిన విషయమే ఈ వాక్య భాగము. అయితే మరి ఈ సమయంలో దీన్ని బట్టి నేను మీకు ఏ విషయం నేను తెలియజేయాలనుకుంటున్నాను అంటే, గురి యొద్దకే పరిగెత్తుచున్నానని చెప్పేసి ఇక్కడ మనకి ఎవరు చెప్తున్నారు? పౌలు గారు అంటున్నారు. ఆయన ఏ విధంగా పరిగెత్తాడు అనేది మనకు తెలుసు. ఎందుకంటే మనం పత్రికలన్నీ చదువుతూనే ఉంటాము. అసలు పౌలు గారి గురించి తెలియని క్రైస్తవులు నాకు తెలిసి ఉండరు. కాబట్టి ఆయన గురించి మనకు బాగా తెలుసు. ఈ దినమున మనము ఒక 3 వ్యక్తుల గురించి మనం తెలుసుకుందాం. అయితే ఈ 3 వ్యక్తుల గురించి నేను చెప్పే ముందు అందులో 2 వ్యక్తులు బైబిల్లో లేనివారు. ఎందుకంటే మీరు బైబిల్లో ఉన్న వారి గురించి అనేక మార్లు విని ఉంటారు. అబ్రహాం గారి గురించి, ఇస్సాక్ అంట, ఆయనంట, ఈయనంట, మనం పదే వారి గురించి వింటూనే ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఇశ్రాయేలీలు. కాబట్టి వారి గురించి మాత్రమే కాదు, కానీ ఈరోజు మరొక 2 వ్యక్తుల గురించి, బయట వ్యక్తుల గురించి, ముఖ్యంగా మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తుల గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను. కారణం ఏంటి అంటే, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క పాఠ్య పుస్తకాలలో అంటే ఏదైతే మనం చదువుకుంటున్నామో ఈ పుస్తకాలలో లేని చరిత్ర, మనకి బైబిల్ అనేది ప్రపంచపు చరిత్రను తెలియజేసే గొప్ప గ్రంథం. అయితే మనకు తెలియని చరిత్రను లేదా మనము ముఖ్యంగా తెలుసుకోవలసిన చరిత్రను మనకు తెలియకుండా పూర్వం నుంచి అనేక మంది దాన్ని కప్పి పెట్టేశారు. దాని వలన మనకు తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి, మనకు తెలిసిన విషయాలు కొంచెమే ఉన్నాయి. కాబట్టి అవి ఎక్కడ తెలుసుకోవాలి? వాస్తవానికి చెప్పాలంటే స్కూల్లో టీచర్స్ చెప్పాలి, లేదా ట్యూషన్లో టీచర్స్ చెప్పాలి. సేవకుడు దేని గురించి చెప్పాలి అంటే కేవలం దేవుని గురించి చెప్పాలి. మరి మిగిలిన విషయాలు చెప్పకూడదంటే ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఎందుకంటే అన్ని స్కూల్స్ కంటే గొప్ప స్కూల్ ఏది అంటే నాకు తెలిసి పిల్లలకి సండే స్కూల్. మరి పెద్దవాళ్ళకి సంగతి చూస్తే 6 దినములు కష్టపడి 7వ రోజున విశ్రాంతి తీసుకోవడం అంటే ఇంట్లో పడుకోవడం కాదు. దేవుణ్ణి స్తుతించడానికి, ఆయన వాక్యమును మనం తెలుసుకోవడానికి
చాలా ప్రాముఖ్యతనిచ్చే రోజు. కాబట్టి మనము అనేకమైన విషయాలు తెలుసుకోవడానికి ఇది ఒక మంచి పాఠశాల. దేవుని స్తుతించడానికి మాత్రమే కాదు, ఆయన గురించి తెలుసుకోవడానికి ఇది ఒక గొప్ప ఉన్నతమైన పాఠశాల. కాబట్టి ఇక్కడ నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. సాధ్యమైనంత వరకు నేను త్వరగానే ముగిస్తాను, కానీ శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. విసిగించడానికి నేను ప్రయత్నం చేయను, ఎందుకంటే ముఖ్యమైన విషయాలు నేను చెప్తున్నాను. ఇక్కడ చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు ఉండి ఉండొచ్చు, కానీ నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే అంబేద్కర్ గారు. మీకు అంబేద్కర్ గారి గురించి తెలుసా? అసలు ఆయన ఎవరో ముందు తెలుసా? లేదంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటే చేతులు ఎత్తండి. అంబేద్కర్ గారి గురించి తెలియదు నాకు, అసలు ఆయన ఎవరో కూడా తెలియదు అనే వాళ్ళు. భారతదేశ రాజ్యాంగ నిర్మాత. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలు తెలుసుకోవాలి, కాబట్టి నేను జాగ్రత్తగా చెప్తాను, వినండి. నెహ్రూ గారు తెలుసా నీకెవరు? పర్లేదు, ఎందుకంటే చెప్పాను కదా, చాలా మట్టుకు మన స్కూల్ పుస్తకాల్లో కొన్ని విషయాలు పెద్దగా ఏం చెప్పడం, ఏదో పురాణాలంట అవంట ఇవంట నీ ఉపవాచకాలు చెబుతూ ఉంటారు. ఖచ్చితంగా కూడా ప్రతి స్కూల్స్ లో తెలుగు సబ్జెక్ట్ లో ఉపవాచకం అని ఉంటుంది. దాంట్లో ఎక్కువగా ఈ యొక్క పురాణాలకు సంబంధించిన విషయాలు ఉంటాయి. ఎందుకంటే పద్య భాగం అని, గద్య భాగం అని ఇలా పిల్లలకు తెలుగు నేర్పించడం కోసం ఆ రచనలో పెడతారు తప్పుగా. కానీ అసలైన వాస్తవాలని మనం తెలుసుకోవాలి, ఎందుకంటే ఈ వ్యవస్థ తయారైంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎవరు అంటే ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చిన వ్యక్తి. ఆయన ఏదైతే రాజ్యాంగాన్ని ఇచ్చారో ఆ రాజ్యాంగ ప్రకారమే ఈ రోజు చట్టాలు ఉన్నాయి. ఈ రోజు నైతిక విలువలతో కూడిన ప్రజలు క్షేమంగా ఉన్నారు అంటే, భారతదేశంలో కొంత మట్టుకైనా సరే ఉన్నారు అంటే దానికి కారణం ఏంటంటే అంబేద్కర్ గారు. ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో శ్రమలు పొందాడు. ఆయన గురించి చెప్పడానికి ఇది కాదు, కానీ కొద్దిగా ఆయన గురించి మాత్రమే చెప్తాను. ఎందుకంటే మహర్ అనే ఒక క్యాస్ట్ లో పుట్టారు ఆయన. ఎంత దారుణంగా ఆయన హింసింపబడ్డాడో, చులకనగా చూడబడ్డాడో, తృణీకరించబడ్డాడో, ఆ పట్టుదలలోంచి, ఆ కసిలోంచి తన లాంటి ప్రజలకు విడుదల కలుగు చేయాలి అని గుర్తుపెట్టుకోండి. తన క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఎంతమంది అయితే నలిగిపోతున్నారో ఈ భారతదేశంలో, వారందరికీ ఒక వెలుగుగా చూపించాలి, ఒక వెలుగును చూపించాలి, వారికి ఒక మార్గం చూపించాలి అని చెప్పి ఆయన చాలా కష్టపడి ఈ రాజ్యాంగాన్ని నిర్మించడం మాత్రమే కాకుండా అనేకమైన విషయాలు, సత్యాలు, కొన్ని రచనలు రాశారు. అయితే ఆయన ఈ యొక్క భారతదేశంలో బ్రిటిష్ వారు పరిపాలించే సమయంలో ఆయన హిందూ మతాన్ని విడిచిపెట్టేసి, ఇక్కడ చాలా మంది కన్వర్ట్ పీపుల్స్ ఉన్నారు, నేను కూడా కన్వర్ట్ అయిన వ్యక్తినే. నా సాక్ష్యం చెప్పడానికి ఇది సమయం కాదు, అందుకే నేను చెప్పడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు, ఎందుకంటే కనులైన వారి గురించి మనం తెలుసుకోవాలి కాబట్టి. ఆయన హిందూ మతాన్ని విడిచిపెట్టేసి, ఎవరికైనా ఇబ్బంది లేదు, వాస్తవాన్ని చెప్తాను, ఎందుకంటే ఎవరిని కించపరచట్లేదు. ఈ రాజ్యాంగాన్ని, మన భారతదేశ రాజ్యాంగం నిర్మించిన వ్యక్తి, అనేక మంది, కోట్ల మంది ప్రజలకి ఒక ఆరాధింపబడే వ్యక్తిగా భారతదేశంలో ఆయన ఉన్నప్పటికీ ఆయన ఏం చేశాడు అంటే హిందూ మతాన్ని విడిచిపెట్టి ఆయన బుద్ధిస్ట్గా మారిపోయాడు. బుద్ధులు మీకు తెలుసా? అంటే శాల్వాలు కప్పుకొని ఉంటారు కదా, కాషాయ వస్త్రాలు వేసుకొని. కానీ ఇప్పుడు మీకు వారు ఇక్కడ కనిపించకపోవచ్చు, దానికి ఒక చరిత్ర ఉంది. ఎందుకు వారు ఇక్కడ కనిపించడం లేదు అని. అక్కడ బుద్ధ విగ్రహం దొరికింది, అక్కడ స్తూపం దొరికింది అంటూ ఉంటాం, కానీ అక్కడ బుద్ధులు ఎవరు లేరు. కారణం అనేది వారిని తరిమి కొట్టారు ఈ దేశం నుంచి. హిందూ మతస్థులు అందరూ కాదు, కొందరు మాత్రమే, మతోన్మాదంతో ఉన్నవారు మాత్రమే. సో ఇప్పుడు అది కూడా టాపిక్ కాదు. మరి అంబేద్కర్ గారు ఎందుకని హిందూ మతాన్ని విడిచిపెట్టి బుద్ధిస్ట్గా మారాడు? ఇప్పుడు అనుకోవచ్చు జనం, హిందూ మతాన్ని వదిలిపెట్టాడు అన్నిసార్లు చెప్తున్నావు ఏంటి అనుకోవచ్చు. కానీ ఆయన క్రైస్తవ్యంలోకి వచ్చాడని నేను చెప్పడం లేదే. ఆయన క్రైస్తవుడుగా మారలా, బుద్ధిస్ట్గా మారాడు, బుద్ధుడిని నమ్ముకున్నాడు. అయితే ఇప్పుడు నేను ఈ సందర్భంలో చెప్పడానికి ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే, ఆయన ఎందుకు క్రైస్తవుడిగా మారలేదు? యేసుక్రీస్తు సర్వలోక మానవాళికి కూడా ఆయన రక్షకుడిని నమ్ముతుంటే, ఎంతో మహానుభావుడు, ఎంతో గొప్పవాడు, ఎంతో మేధస్సు కలిగిన వ్యక్తి యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్ముకోలేదు? ఒక మాటలో చెప్పాలంటే ఆయనకి యేసుక్రీస్తు వారి గురించి తెలియదు, సరిగ్గా తెలియదు. మరి మనకు తెలుసా? మన దేవుడి గురించి, లేదా మనం నమ్ముకున్న దేవుడి గురించి, మమ్మల్ని రక్షిస్తున్నాడు అని చెబుతున్న క్రీస్తుని గురించి మనకు తెలుసా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.
అయితే ఆయన యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్ముకోలేదు అన్న విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఏమంటూ ఉంటారంటే, ఈ మతోన్మాదులు అనేవాళ్ళు కొంతమంది, మీ పాస్టర్లు అనేవాళ్ళు సంఘములో నిజాలు చెప్పరు, మీరు కేవలం అబద్ధాలు మాత్రమే చెబుతారు, వాస్తవాలు చెప్పరు అంటున్నారు. ఈరోజు నేను వీడియో రికార్డ్ చేస్తాను, ఎందుకంటే కొంతమంది నన్ను ప్రశ్నించిన వారు ఉన్నారు. కాబట్టి ఈ సమయాన్ని నేను నిజం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ నిజం ద్వారా ఎవరికి ఘనత కలగాలి అంటే క్రీస్తుకు మాత్రమే ఘనత పొందాలి. మన ద్వారా ఆయన మాత్రమే ఘనత పొందాలి. మన మాటలను బట్టి, మన క్రియలను బట్టి, ప్రతి విషయంలోనూ మహిమ ఎవరికి చెందాలి అంటే దేవుడికే చెందాలి. కాబట్టి ఏదైతే ఈ భారతదేశంలో గొప్ప వ్యక్తిగా పిలువబడుతున్నాడో అంబేద్కర్ గారు, ఆయన యేసుక్రీస్తుని నమ్ముకోకపోవడానికి ముఖ్య కారణం మనం తెలుసుకుందాం. అయితే ఆయన ఎవరు నమ్ముకున్నారు అంటే బుద్ధుడిని నమ్ముకున్నాడు. అయితే బుద్ధుడు యొక్క అసలు పేరు ఏంటంటే సిద్ధార్థ గౌతమ్. అతను ఒక మనిషి. క్రీస్తు పుట్టక ముందు 500 సంవత్సరాల క్రితం ఆయన ఉండేవాడు. నేపాల్లో ఆయన జన్మించాడు. కొన్ని కారణాలను బట్టి ఆయనకి జ్ఞానోదయం అయ్యి 29వ ఏట వరకు ఆయన రాజభోగాలు అనుభవించిన తర్వాత, ఎందుకంటే ఆయన గురించి కూడా నేను ఎక్కువ స్టోరీ చెప్పను, అటువంటి రాజభోగాలు అనుభవించిన వ్యక్తి ఒక్కసారిగా సన్యాసిగా మారిపోయాడు. నాకు జ్ఞానం వచ్చింది అన్నాడు. యోగా చేస్తూ, మెడిటేషన్ చేస్తూ, ఈ విధంగా ఒక జ్ఞానిగా, మహాజ్ఞానిగా ఆయన పిలువబడ్డాడు ఆ రోజుల్లో. అయితే అంబేద్కర్ గారు అనుభవించిన ఈ భారతదేశంలో భయంకరమైన పరిస్థితులను బట్టి, ఈ రోజు మీరు కనుక చూసినట్టయితే స్త్రీలకు ఉద్యోగం చేసేటప్పుడు సరైన వేతనం ఇచ్చే విషయమే కానీ, లేకపోతే తండ్రి ఆస్తిలో వాటా ఇచ్చే విషయమే కానీ, ఇలాంటి చాలా మార్పులకి కారణం ఏంటి అంటే అంబేద్కర్ గారే. ఆయన హిందూ కోడ్ బిల్ అనేది ప్రవేశపెట్టిన తర్వాత అనేక మంది స్త్రీలకు స్వేచ్ఛ వచ్చింది. లేదంటే ఇంట్లో వంట చేసుకుంటూ ఉండేవాడు. అయితే ఆయన బుద్ధుని నమ్ముకున్న తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కొన్ని ఉన్నాయి అన్నమాట. ఎందుకు మీరు బుద్ధుని నమ్ముకోవాల్సి వచ్చింది, మిగిలిన మతాలు ఎందుకు వదిలేయాలి అని. అయితే అనేక మంది హిందూ మహాసభ వారు ఆ రోజు అంబేద్కర్ గారిని కలిశారు. ఎందుకని మీరు ఈ యొక్క బుద్ధిజం తీసుకోవాలి అనుకున్నారు అని ప్రశ్నించడం మాత్రమే కాకుండా, ఆయన్ని హిందూ మతం వదిలిపెట్టకుండా ఆయన్ని చాలా మంది ప్రాధాన్యపడ్డారు. ఎందుకంటే ఆయన ఒక్కడితో అది ఆగిపోదు. ఆయన అంత గొప్పవాడు, అంతమందికి తెలిసినవాడు అన్నమాట. హిందూ మహాసభ వారు వచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా పంపించారు. మీకు చాలా మంది తెలిసే ఉండదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశంలో కాదు, ప్రపంచంలో అత్యధికమైన ఎత్తైన విగ్రహం మన భారతదేశంలో ఉంది. ఆయనదే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన కూడా రాయబారం పంపించారు అంబేద్కర్ గారి దగ్గరికి. అయ్యా, మీరు మారొద్దు, కావాలంటే మీరు సిక్కు మతంలోకి వెళ్ళండి. సిక్కు మతంలోకి వెళ్తే మీ రిజర్వేషన్ పోదు. ఎందుకంటే ఎక్కువగా పట్టుపట్టేది ఎక్కడ అంటే, మనకు ప్రభుత్వం నుంచి వచ్చే ఏదో కొద్ది మొత్తం అది లబ్ధి పొందడానికి నేడు అనేక మంది క్రైస్తవులు వాళ్ళ సర్టిఫికెట్లో హిందువులనిగా ఉంచుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. మనం హిందువులం కాదు. యేసుక్రీస్తుని మనం నమ్ముకున్న తర్వాత హిందువులు ఎలా అవుతాం? సరే, ఆ విషయం తర్వాత చూద్దాం. అయితే అంబేద్కర్ గారిని అలా వారు వచ్చి ప్రశ్నించారు. అయ్యా, మరి మీకు అనేకమైన లబ్ధి పొందుతుంది మీకు ప్రభుత్వం నుంచి, మీరు కనుక మతం మారితే ఇవన్నీ పోతాయి అన్నప్పుడు ఆయన వాటిని ఇష్టపడ్డాడు. అవన్నీ నాకు అవసరం లేదు. ఆయనకి కావాల్సింది ఏంటి? అంబేద్కర్ గారికి స్వేచ్ఛ కావాలి, విడుదల కావాలి, నైతిక విలువలు కలిగిన ప్రాథమిక హక్కులు. ఏ మానవుడికైనా సరే ఒక ప్రాథమిక హక్కు ఉంటుంది, కానీ అది మన దేశంలో లేదు. మాకు అది కావాలి అని చెప్పేసి ఆయన ఆనాడు చెప్తూ వారికి, ఆ హిందూ మహాసభ వారు వెళ్ళిపోయిన తర్వాత సిక్కులు వచ్చారు. సిక్కులు కూడా వచ్చి మా మతంలో సమానత్వం ఉందయ్యా, మా మతంలోకి రండి అని అడిగారు. ఇస్లాం వారు వచ్చారు, మా మతంలోకి రండి, మా మతంలో అందరూ సమానులే అని చెప్పారు. క్రైస్తవులు కూడా వచ్చారు. ఇక్కడ ఇది మనకు కావాల్సిన ముఖ్యమైన విషయం. క్రైస్తవులు కూడా వెళ్ళి, యా అంబేద్కర్ గారు, మీరు ఎంతో గొప్పవారు, మీరు క్రైస్తవ్యం కనుక వస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ దేశాలన్నీ కూడా మీకు సహాయం చేస్తాయి. మీకు సంబంధించి మీ క్యాస్ట్ వాళ్ళు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా విదేశాల నుంచి, అంటే అక్కడ నుంచి ఏదైనా అమౌంట్ తీసుకొస్తే ఇక్కడ వాళ్ళు అభివృద్ధి చేసుకోవచ్చుగా, మీరు డెవలప్ అవ్వచ్చు ఇంకా అని చెప్పేసి క్రైస్తవులు చెప్పారు. అప్పుడు అంబేద్కర్ అన్న మాటలు ఏంటి అంటే, మీరు ఏ బైబిల్ చదువుతారు అని. నేడు మనకి చాలా రకాల బైబిల్ కనిపిస్తూ ఉంటాయి. ప్రొటెస్టెంట్ బైబిల్, క్యాథలిక్ బైబిల్, ఆర్థోడాక్స్, ఇలా చాలా కనిపిస్తాయి. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రేపొద్దు మిమ్మల్ని కూడా ఎవడో ఒకడు అడుగుతాడు, దారిని పోయేవాడు కానీ, లేదా మీరు సువార్త పరిచయం చేసేటప్పుడు కానీ. రానున్న రోజులు మారుతున్నాయి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆదివారం వెళ్ళామో వచ్చామన్నట్టు కాదు. ప్రశ్నించిన వాడికి జవాబు చెప్పమని బైబిల్ చెప్తుంది. ప్రతి విషయంలో సంసిద్ధులుగా ఉండాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మీరు చెప్పడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే మనం ఎవరు
క్రైస్తవుడు దేనికి కూడా భయపడేవాడు కాదు. ప్రతి ఒక్కడికి కూడా ధైర్యముగా జవాబు చెప్పగలిగిన వాడే క్రైస్తవుడు. కాబట్టి ముందు మనం సబ్జెక్ట్ తెలుసుకున్నప్పుడు ఎవరికైనా మనం జవాబు చెప్పగలం. ఎన్నో రకాల బైబిల్ మీకు ఉన్నాయి. ఆనాడు యేసుక్రీస్తు వారి గురించి తప్పుడుగా రాసిన పుస్తకాలు ఆయన చదివాడు. నేను చెప్పాను కదా, అంబేద్కర్ గారికి యేసుక్రీస్తు వారి గురించి సరిగ్గా తెలియదు. యేసు ప్రభు వారి గురించి తప్పుడుగా రాసిన అనేకమైన పుస్తకాలు ఆయన చదివాడు. అలాగే తర్జుమా చేసిన ఆయన అనేకమైన బైబిల్స్ ని ఆయన చదివాడు. కానీ తర్జుమా చేశారు అని దాంట్లో ఏదైతే మార్పులు వచ్చినాయో వాటిని ఆలోచించాడు. కానీ ట్రాన్స్లేషన్ ఎలా జరుగుతుంది, ఉన్నది ఉన్నట్టుగా ఎలా ట్రాన్స్లేట్ చేయబడుతుంది, ఎలా అప్డేట్ చేయబడుతుంది బైబిల్ అనేది ఆయన పట్టించుకొని ఆయన అర్థం చేసుకోలేకపోయాడు. మీరు కింగ్ జేమ్స్ బైబిల్ చదువుతారా లేకపోతే కొత్తగా వచ్చి చదువుతారంటే బైబిల్స్ ఏం మారలేదండి. ఎవరికి నచ్చినట్టు వాడు రాసుకోవడానికి బైబిల్ ఏమి పుకిట పుస్తకాలు కాదు. సత్యము, అది వాక్యము, దేవుని యొక్క నోట నుండి వచ్చిన విలువైన మాటలు అందులో ఉన్నాయి. అందులో మార్పులు ఏమి జరగల. ట్రాన్స్లేషన్ అంటే గ్రీక్ లోను, హిబ్రూ భాషలోను, అరామిక్ భాషలోను రాయబడింది. మన తెలుగువాడు క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ఎంతో మంది కష్టపడి ప్రయత్నం చేస్తున్నారు. అంటే మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అని దాన్ని తర్జుమాలు చేస్తా. ఆ ట్రాన్స్లేషన్ లో ఎక్కడా కూడా లోపాలు ఉండవు. కానీ అంబేద్కర్ గారు ఏమనుకున్నారంటే ఎవడికి నచ్చినట్టు వాడు రాసుకుంటాడేమో అనుకున్నారు. అలాగే ఆయన యేసుక్రీస్తు వారి గురించి తెలియక కేవలం బైబిల్ గురించి, ఇతర విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఆయన యేసుక్రీస్తు వారిని నమ్ముగల. ముఖ్యమైన పాయింట్ ఇంకోటి ఉంది. హిందూ మహాసభ వారు అప్పటికి ఆయన చెప్పారు, మీరు ఇస్లాం మతంలోకి, క్రైస్తవ్యంలోకి మారకూడదు అని. ఆల్రెడీ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన కూడా అదే. కారణం ఏంటి అంటే క్రైస్తవ మతం అనేది ఏంటి, నిజాన్ని చెప్పండి అది మతమే. ఆ మతం ఉంది కాబట్టి ఆయనకు చిరాకు వచ్చింది. కానీ వాస్తవం ఏంటి అంటే క్రీస్తు మార్గం వేరు, క్రైస్తవ మతం వేరు. మనం క్రీస్తు మార్గములో ఉన్నామా, క్రైస్తవ మతంలో ఉన్నామా అనేది మనమే జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. అయితే అంబేద్కర్ గారు ఆనాడు అది ఇస్లాం మతంలోకి లేదంటే క్రైస్తవంలోకి మారకపోవడానికి కారణాలు ఏంటి అంటే అందులో ఇదొకటి అన్నమాట. బ్రిటిష్ వాడు పరిపాలిస్తున్న సమయం అది. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు అంటే ఎవరంటారు, సాధారణంగా క్రైస్తవులు అంటారు. కానీ వాళ్ళు క్రైస్తవులు కాదు. కానీ అలా అంటూ ఉంటారు, తప్పదు, మనం భరించాలి. ఎందుకంటే వాడు చేసే క్రియలు వేరు, పనులు వేరు, వాక్యం చెప్పింది వేరు. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు నమ్ముకున్న దేవుడిని కనుక నమ్ముకుంటే, లేదా ఇస్లాం కూడా మన భారతదేశానికి కాదు, అది కూడా వేరే దేశం నుంచి వచ్చిందే. కాబట్టి ఈ రెండు మతాల్లో కనుక వెళ్ళినట్టయితే అంబేద్కర్ గారు భారతదేశ చరిత్రలో, రాజకీయ వ్యవస్థలో, సాంస్కృతిక వ్యవస్థలో అసమానతలు పెరిగిపోతాయి, విభిన్నమైన పరిస్థితులు మారిపోతాయి అనే భయంతో. ఎందుకంటే ఆయన ఒక్కడే కాదండి, కొన్ని లక్షల మంది మారిపోతారు. ఒక్కసారి కొన్ని కోట్ల మందిగా అది తయారయ్యారనుకోండి, భారతదేశం యొక్క పరిస్థితులు మారిపోతాయి. నాకు తెలిసి మనోడు కూడా సగం గొడ్డలేసుకుని తిరుగుతారేమో, చెప్పలేము. ఇప్పటికే అలా తయారైంది. ఆయన కనుక తీసుకున్నట్టే ఇంక మొత్తం క్రిస్టియానిటీలోకి ఆ రోజు వెళ్ళేవాళ్ళు. కాబట్టి ఆ కల్చర్ వచ్చేసింది. క్రీస్తుని గురించి కాదు వాళ్ళు అర్థం చేసుకునేది, క్రీస్తు తత్వముల గురించి కాదు, ఆయన చెప్పిన బోధన గురించి కాదు. కల్చర్ మారిపోతుంది. ఇప్పటికే చాలా మారిపోయింది, మీరు చూస్తూనే ఉంటున్నారు. చాలా మంది సేవకుల యొక్క పిల్లలు అమ్మగారు అయ్యగారు ఏమో చక్కగా నిండుగా వస్త్రాలు వేసుకుంటారు. కానీ సేవకుల పిల్లలు ఏం చేస్తున్నారు అంటే సగం జబ్బలు కనిపించే బట్టలు వేసుకుంటూ, స్కిన్ టైట్ జీన్స్ వేసుకుంటూ, టీ షర్ట్లు వేసుకుంటూ స్తుతి ఆరాధన చేస్తున్నారు. పులిపీఠ మీద ఎక్కి. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి అని. కాబట్టి అప్పుడు కూడా ఆయన ఆ విధంగా చూసి వద్దు, అటువైపు వెళ్తే బ్రిటిష్ వాడికి అమ్ముడు పోయాడు అని చెప్పి అనుకుంటారు. కాబట్టి ఆయన ఇస్లాంకి, క్రైస్తవ్యానికి వెళ్ళలేదు. అంతేగాని యేసుక్రీస్తుని గురించి తెలుసుకుని ఆయన ఆగిపోలేదండి. ఎందుకంటే అసలు యేసు ప్రభు వారి గురించి ఆయనకి తెలియదు కాబట్టి ఆయన రక్షణ పొందలేదు. అదేవిధంగా మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆయన ఎందుకు మారలేదయ్యా క్రైస్తవ్యంలోకి అంటే, ఆయన విదేశాల్లో చదువుకున్నాడు కదా, లా చేశాడు, అలాగే చాలా పిహెచ్డీలు కూడా ఆయన చేశాడు. అయితే ఆ సమయంలో విదేశాలలో ఏం కనిపించిందంటే భారతదేశంలో మనకు కనిపిస్తున్న అస్పృశ్యత, అంటరానితనం అనేవి ఆనాడు విదేశాలలో కూడా, క్రైస్తవ దేశాలను పిలువబడుతున్న ఆ దేశాలలో కూడా కనిపించింది. తెల్లవాడు నల్లవాడు అనే విభేదం, కుక్క కంటే నీచంగా చూసేవాళ్ళు ఆ రోజు నల్లవాడిని. వాడు కూడా మనిషే కదా. కానీ తెల్లవాడు నల్లవాడు ఇద్దరు క్రైస్తవ దేశంలో యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళేగా. నిజానికి చెప్పాలంటే క్రైస్తవ దేశంలో ఉన్నారు అంటే అర్థం యేసుప్రభు నమ్ముకున్నారని కదా అర్థం.
ఏదో పూర్వీకుల కాలం నుంచి మనం ఎలాగైతే హిందువులుగా పుట్టామో వాళ్ళు కూడా క్రైస్తవులుగా పుడుతూనే వచ్చారు, కానీ వాళ్ళకి నిజంగా క్రీస్తుని గురించి తెలియదు. అందుకే చాలా నీచముగా బానిసలుగా చూసేవాళ్ళు నల్లవాళ్ళని. ఆ సంగతులన్నీ అంబేద్కర్ గారు చూస్తూనే ఉన్నారు. అప్పుడు ఏ విధంగా యేసుప్రభు నమ్ముకుంటాడు? కష్టం కదా. అరే బాబు, మా దేశంలోనే అనుకున్నాను, ఇక్కడ కూడా అదే కొలగజ్జి, అదే అంటరానితనం, అదే అస్పృశ్యత కనపడుతుంది, ఇంకేంటి క్రైస్తవ్యంలోకి వెళ్ళేది అని ఆయన అనుకున్నాడు. కాబట్టి ఇన్ని రకాల కారణాల వల్ల ఆయన యేసు క్రీస్తు వారిని నమ్ముకోలేదు, ఆయన గురించి పూర్తిగా తెలుసుకోలేదు. కానీ ఇక్కడ మనం అందరం కూడా ధన్యులము. ఎందుకని మనం యేసు క్రీస్తు వారి గురించి తెలుసుకున్నాం. అందుకే ఈరోజు మనం రక్షింపబడ్డాం. అయితే మరి అంబేద్కర్ లాంటి వాళ్ళు యేసు ప్రభు నమ్ముకోకపోవడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు కాదు, ఆయన ఆ రోజుల్లో చూసిన కోణం వేరు, కాబట్టి ఆయన యేసు ప్రభు వారు నమ్ముకోలేదు. అయితే కొంతమంది అనే మాట ఏంటి అంటే, అంబేద్కర్ గారు ఎవరు నమ్ముకున్నారు? బుద్ధుడిని నమ్ముకున్నారు. అంటే బుద్ధుడు చాలా గొప్పవాడు, గొప్ప దేవుడు అని. పైగా యేసుక్రీస్తు వారు పుట్టక ముందు 500 సంవత్సరాల క్రితం ఆయన ఉన్నాడు అని. మరి ఆయన ఎంత గొప్పవాడో కూడా మనం తెలుసుకోవాలిగా. బుద్ధుడు గొప్పవాడు, ఏ విధంగా గొప్పవాడు, ఎంత గొప్పవాడు? యేసుక్రీస్తు కంటే గొప్పవాడు. ఎందుకంటే రేపొద్దున మనం ప్రశ్నించవచ్చు, మన పిల్లలు రేపొద్దున జనరేషన్లో ఖచ్చితంగా మనం ప్రశ్నిస్తారు. పాఠ్య పుస్తకాలను ఇవన్నీ చెప్పరు, కానీ మనకి తెలిసి ఉండాలి మన పిల్లలకి చెప్పడానికి. అందుకే నేను అంటున్నాను, ప్రతి ఒక్కరూ ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. రేపొద్దున అడుగుతారు, అంబేద్కర్ బుద్ధుడిని నమ్ముకున్నాడయా, యేసుక్రీస్తు నమ్ముకోలేదయా అంటే, యేసుక్రీస్తు కంటే బుద్ధుడు ఎంత గొప్పడో దేవుడు కాలేడు. ఎలా చెప్పగలమంటే, బుద్ధుడిని నమ్ముకున్న వారు త్రిపీఠకాలు అనే గ్రంథాలను వారు చదువుతారు. మనకేంటి సార్? పవిత్రమైన గ్రంథం, పరిశుద్ధమైన గ్రంథం, పవిత్రమైన గ్రంథం, బైబిల్ కంటే గొప్ప గ్రంథం ఇంకొకటి లేనే లేదు. అది ఎవరికి తెలుస్తుంది అంటే, పరిశోధించిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఇందాక నేను మీకు చెప్పాను, మనం చదువుకున్న వాక్య భాగంలో గురి వద్దకే పరిగెత్తుచున్న మాట చదివా. వాస్తవానికి దానికి దీనికి సంబంధం లేదుగా బ్రదర్ మీరు అనుకోవచ్చు, కానీ ఉంది. అంబేద్కర్ గారి గురి ఏంటో తెలుసా? స్వేచ్ఛ కావాలి, నైతిక విలువలతో కూడిన ప్రాథమిక హక్కులు కావాలి మాకు, మేము కూడా మనుషులమే అని ప్రజలు గుర్తించాలి అని చెప్పేసి ఆయన ఒక స్వేచ్ఛను, విడుదలను కోరుకున్నాడు ఈ భారతదేశంలో ఉన్న అంటరాని తన విషయంలో. నేడు మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాలలో కానీ 2-3 క్యాస్ట్ల పేరు చెప్తారు. యేసుప్రభు నమ్ముకున్నాము, ఆ తక్కువ కులమా, ఇలా మాట్లాడుతుంటారు. కానీ అనేక మంది అగ్రవర్ణాలు అని చెప్పబడుతున్న వారు కూడా యేసుప్రభు నమ్ముకున్న వారు ఉన్నారు. వారిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి అనేకమైన రకాల కులాల నుండి అనేక మంది జనులు యేసుక్రీస్తు వారిని తెలుసుకొని మారిపోతూ ఉన్నారు. అయితే ఆనాడు ఆయన అనుభవించిన బాధను బట్టి యేసుక్రీస్తు వారిని నమ్ముకోలేకపోయారు. కానీ అంతేగాని బుద్ధుడి యొక్క అతి శ్రేష్టమైన గొప్పతనం ఏమీ కాదు. అది కూడా మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే మీకు ముందే చెప్పాను, నిజాలు చెప్తాను, వాస్తవాలు చెప్తాను అని. ఎందుకంటే క్రీస్తు మహిమ పొందాలి, ఆయన ఘనత పొందాలి. మనము నిజం తెలుసుకున్నప్పుడు, మనం 10 మందికి చెప్పినప్పుడు వారు కూడా అవునా అంబేద్కర్ గారు హిందూ మతాన్ని వదిలిపెట్టేసి యేసుప్రభు వారిని ఒకవేళ నమ్మలేదని ఎవరైనా ప్రశ్నిస్తే అప్పుడు జవాబు చెప్పాలి, ఎందుకు నమ్మలేదంటే పరిస్థితులు అవి అని చెప్పాలి. మరి బుద్ధుడు నమ్ముకున్నాడుగా అంటే బుద్ధుడి గురించి కూడా మనం తెలుసుకుని ఉంటే, బుద్ధుడు ఎంత గొప్పవాడో మనం తెలుసుకుని ఉంటే, యేసుప్రభు గొప్పవాడా బుద్ధుడు గొప్పవాడా అంటే క్రీస్తే గొప్పవాడని మనము రుజువు చెయ్యాలి వారి దగ్గర. కాబట్టి బుద్ధుడి విషయంలో కనుక మనం చూసినట్టయితే, ఆయన బుద్ధం శరణం గచ్చామి అనే మాటలు మీరు ఎప్పుడైనా విని ఉంటారు. చాలా సినిమాల్లో కానీ లేదా శ్లోకాలను వేస్తూ ఉంటారు. ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అనే పదాలు వారు ఎక్కువగా వాడుతూ ఉంటారు బుద్ధిస్టులు. అయితే బుద్ధం అంటే ఏంటి అంటే జ్ఞానము అని అర్థం. జ్ఞానాన్ని నువ్వు శరణు కోరి నువ్వు ముందుకు సాగిపో అని అర్థం. ధర్మం అంటే ఈ ప్రకృతి ధర్మాన్ని నువ్వు శరణు కోరి ముందుకు సాగిపో అని అర్థం. సంఘం అంటే నీ చుట్టూ ఉన్న సంఘాన్ని నీవు ఆ యొక్క సంఘాన్ని గౌరవిస్తూ ఆ సంఘంలో ఒదిగిపోతూ నువ్వు శరణు కోరుతూ ముందుకు సాగిపో అని అర్థం. అంతేకాని నేనే దేవుడిని బుద్ధుడు ఎప్పుడు చెప్పుకోలేదు. అయితే మహాయానం అనేవాళ్ళు, తేరవాదం అనేవాళ్ళు, ఇలాగా దాదాపు 3 రకాల తెగలు కాదు కానీ మనకు కూడా ఉన్నారు కదా, ప్రొటెస్టెంట్లు అని, క్యాథలిక్ వాళ్ళని మీకు తెలిసిందే కదా. ఒక్కొక్క సంఘం వారు ఒక్కొక్క విధంగా ఉంటారు. అలాగా
బుద్ధుణ్ణి ఆరాధిస్తున్న వారు కూడా 3 రకాలుగా ఉన్నారు. అందులో 2 రకాల ప్రజలు బుద్ధుణ్ణి దేవుడిగా కొలుస్తారు. కానీ బుద్ధుడు ఎక్కడా కూడా నేను దేవుడని చెప్పలేదు. బుద్ధుడు దేవుడు కాదు, సృష్టికర్త కాదు అని తెరావాదం అనేవాళ్ళు బలంగా నమ్ముతారు. బుద్ధుడు మంచి బోధలు చేశాడు తప్ప సృష్టికర్త లేడు. ఎందుకంటే ఒక మాటలో చెప్పాలంటే అంబేద్కర్ గారికి బుద్ధుడు ఎందుకు నచ్చాడు అంటే, అంబేద్కర్ గారి అప్పుడున్న పరిస్థితులను బట్టి బుద్ధుడు ఒక మీకు ఎథిస్టులు తెలుసుగా, హేతువాదులు ఎథిస్టులు అంటే వాళ్ళు దేవుడు లేడు అని నమ్ముతారు, మంచి విలువలు కలిగి ఉండాలని మాత్రమే నమ్ముతారు. కాబట్టి ఆ రోజుల్లో భారతదేశంలో కాస్ట్ విధానంతో, వర్ణ వ్యవస్థ విధానంతో ప్రజలు అణిచివేయబడుతున్న సమయంలో అసలు దేవుడే లేడు బాయ్ అని బుద్ధుడు మాట్లాడుతూ మంచి అంటే ఏంటో చెప్పి, చెడు అంటే ఏంటో చెప్పి తనను వెంబడించిన వాళ్ళందరికీ కూడా బోధించాడు. ఆయన దేవుడిని నమ్మడం, ఆయన జ్ఞానాన్ని అన్వేషించాడు, జ్ఞానం వెతుకుతూ తిరిగాడు. ఆయన అలా వెతుకుతూ తిరగడం వల్ల ఆయన బోధన బట్టి ఆయన మహాజ్ఞానిగా మారాడని చెప్పుకుంటారు తప్ప ఎక్కడ బుద్ధుడు నేను దేవుణ్ణి అని చెప్పలేదు. అయితే జ్ఞానం విషయంలో చూద్దాం ఒకసారి. బైబిల్ ఉన్నాయండి అందరి దగ్గర? అసలు ఈ జ్ఞానం అంటే ఏంటి? విజ్డమ్ అంటే మనకు సాధారణమైన అర్థమయ్యే భాష చెప్పాలంటే తెలివి కలిగిన వాడు, లేదంటే మేధాశక్తి ఉన్నవాడు, సామర్థ్యం కలిగిన వాడు అని మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఒక పని, ఒక నైపుణ్యం, ఒక పనిని కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేయాలంటే అవతల వ్యక్తికి ఏముండాలి? సామర్థ్యం ఉండాలి. ఇప్పుడు నా కనుక ఒక పాట ఇచ్చి బ్రదర్ మీరు పాడాల్సిందే, స్తుతి ఆరాధన చేయాల్సిందంటే నేను అన్ఫిట్. ఆడొచ్చు, మీరు పాడతా ఉంటే స్థితిలో కలిపేసి నేను పాడతా, కానీ నేను ఒక్కడనే పాడాలి అంటే పాడలేను. ఎందుకంటే నాకు ఆ సామర్థ్యము లేదు. లేదు అనే దానికంటే నేను అందులో ప్రావీణ్యము సంపాదించలేదు. ఒక వ్యక్తి పర్ఫెక్ట్గా ఆ పనిని పూర్తి చేయగలిగినప్పుడు, వంట చేయాలి మీరు, మీకు అర్థమయ్యే భాషలో ఎంత టెన్షన్ ఉన్నా, ఎంతమంది ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మీరు పర్ఫెక్ట్గా ఆలోచించకుండా ఏదో పని చేస్తూ ఉండి వంట చేసేసుకున్నా సరే సూపర్గా ఉందంట. అంటే ఆ వ్యక్తికి వంట చేయడంలో నైపుణ్యం ఉందని అర్థం. అంటే ఆ వంట విషయంలో మీరు జ్ఞానవంతులు అని అర్థం. ఏ పనైనా సరే ఒక వ్యక్తి పరుగు పందెంలో గెలవాలి అంటే అతను బాగా కష్టపడాలి, మెలకువలు తెలిసి ఉండాలి. ఏ సమయంలో పరిగెత్తాలి, ఎలా పరిగెత్తాలి, స్లోగా స్పీడ్గా టయాన్ని బట్టి చూసుకోవాలి. ఎందుకంటే ఒకే వేగంతో కంప్లీట్గా పరిగెత్తలేరు. నిజమైన అథ్లెటిక్స్ అయితే ఒకే వేగంతో పరిగెత్తరు, స్లోగా పరిగెడుతూ దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ మిగిలిన వాళ్ళని కంపారిజన్ చేసుకుంటూ వారి వేగాన్ని గమనిస్తూ, ఇదంతా సెకండ్స్లో జరిగిపోద్దండి, సెకండ్స్లో జరిగిపోతూ ఉండదు. అప్పుడు సమయాన్ని బట్టి రీచ్ అవుతాడు, గమ్యాన్ని చేరుకుంటాడు, విన్ అవుతాడు పరుగు పందెంలో. అంటే అతనికి ఆ విషయంలో ఏముంది? సామర్థ్యము ఉంది. అంటే ఒక వ్యక్తి జ్ఞానిగా ఉండాలి అంటే సామర్థ్యాన్ని సంపాదించాలి. ఆ సామర్థ్యము అనేది మనకి జ్ఞానానికి సూచనగా కనిపిస్తుంది. అనేక మంది విభిన్నమైన రంగాలలో జ్ఞానవంతులుగా ఉంటారు. ఇప్పుడు మా పరిచయ విషయంలో చూసుకుంటే వాక్యం చెప్పేవారు ఒక జ్ఞానం కలిగి ఉంటారు, స్తుతి ఆరాధన చేసేవారు ఒక జ్ఞానం కలిగి ఉంటారు, మరి కొంతమంది పరిచర్య చేసే విషయంలో ఒక జ్ఞానం కలిగి ఉంటారు, వంటలు ఉండేవాళ్ళు ఒక జ్ఞానం కలిగి ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వారి వారి తలాంతులను బట్టి వారు దేవుని పని చేస్తూ ఉంటారు. చేపలు ఎత్తేవారు అంటే క్లీనింగ్ సెక్షన్, అది పర్ఫెక్ట్గా లేకపోతే మనకి ఎక్కడ చూసినా మురికే ఉంటాం. కాబట్టి అది కూడా జ్ఞానంతో కూడి చేయాలి. అంటే ఈ జ్ఞానాన్ని వెతుక్కుంటా, ఇలాంటి జ్ఞానాన్ని వెతుక్కుంటా బుద్ధుడు తిరిగాడు. కానీ మన ప్రభువు ఆయనే సమస్త జ్ఞానము కలిగిన వాడు కదా. సమస్త జ్ఞానములకు మించిన సమాధానము అనుగ్రహించువాడు క్రీస్తే. అంటే అనేకమైన జ్ఞానము ఈ లోకంలో మనకు కనిపిస్తుంది. ఒకడు బాగా చదివేవాడు ఉంటాడు, ఒక బాగా పరిగెత్తేవాడు ఉంటాడు, ఒక బాగా మాట్లాడగలిగేవాడు ఉంటాడు, ఒకడు బాగా మ్యూజిక్ ప్లే చేయగలిగిన వాడు ఉంటాడు. ఇలా విభిన్నమైన జ్ఞానాలు. కానీ అన్ని జ్ఞానముల కంటే, సమస్తమైన జ్ఞానముల కంటే మించినది ఏంటి అంటే సమాధానం. ఆ సమాధానం కోసమే కదా బుద్ధుడు అన్వేషించాడు. ప్రశాంతత లేదు, సమాధానం లేదు. ఈ లోకాన్ని చూసి ఆయన తట్టుకోలేక, భయంకరమైన పరిస్థితులు చూసి ఆయన తట్టుకోలేక యోగిగా మారిపోయి, ఒక మునిలా మారిపోయి ఆయన జ్ఞానాన్ని వెతుక్కుంటూ తిరిగాడు. కానీ మన ప్రభు ఏంటి? ఆయన వెతుకుతున్న జ్ఞానాన్ని ఇచ్చేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి. దేవుని స్తోత్రం తెలియజేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. బుద్ధుడు సైతం వెతికిన జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడు యేసుక్రీస్తు వారు. ఒకసారి వాక్య భాగం కూడా చూద్దాం.
సామెతల గ్రంథము 9:10 ఒకసారి చదువుదాం. చదవను. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే అసలు మ్యాటర్. అంటే భయము ఉండాలి, భక్తి ఉండాలి. దేవుని విషయంలో భయము లేకుండా భక్తి ఉంటే ఉపయోగం లేదండి. ఎందుకు అంటే భయం ఉందనుకోండి మనిషి పాపానికి దూరంగా ఉంటాడు. అమ్మో మనం పాపం చేస్తే దేవుడు కోపపడతాడు, దేవునికి ఇష్టం లేని విషయం అది అని మనము దేవునికి భయపడుతున్నంత కాలం కూడా పాపాన్ని చేయడానికి ప్రయత్నము చెయ్యము. ఒకవేళ కనుక దేవుడు అంటే భయం లేదనుకోండి ఖచ్చితంగా పాపం చేస్తాం. ఇష్టం వచ్చినట్టు సీరియల్ చూస్తారు, ఇష్టం వచ్చినట్టు నాటికలు, ఇంకా సినిమాలు, షికార్లు, పబ్బులు కూడా తిరుగుతారు, మందు, సిగరెట్ వగైరా వగైరా వాళ్ళ ఇష్టం. ఎందుకని? దేవుడు అంటే భక్తి ఉంది కానీ భయం లేదు. కానీ నిజమైన జ్ఞాని ఎవడు అంటే ఏం చెప్తుంది బైబిల్? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, భయం ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి కనుక ఉంటే దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. భయంతో మాత్రమే కాదు, అమ్మో మందు తాగకూడదు, భయం ఉంది తాగట్లా, కానీ భక్తి కూడా ఉండాలి. ఎందుకంటే నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన కోసం నేను ఆఫ్టర్ ఆల్ ఈ మందును విడిచిపెట్టలేనా, ఈ సీరియల్స్ విడిచిపెట్టలేనా, ఈ సినిమాలో నేను విడిచిపెట్టలేనా, ప్రభువు నా కోసం ప్రాణం పెట్టాడు కదా అన్నది భక్తి. ఆ భక్తిలో ప్రేమ ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి మనము భయము కలిగి, భక్తి కలిగి మనము ఏదైతే ఆయన ఆరాధిస్తూ ఉంటామో, వెంబడిస్తూ ఉంటామో అది మనకి నిజమైన జ్ఞానం అంటండి. జ్ఞానం లేని వాళ్ళు ఎలా ఉంటారంటే విచ్చలవిడిగా ఉంటారు. పేరుకు మాత్రం ఆరాధనకు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ బయట జీవితం చూస్తే అస్తవ్యస్తంగా, నీచంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మన వాక్యం చెబుతుంది జ్ఞానమునకు మూలము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం. అదేవిధంగా పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే, అదే వివేకం అంటే, వివేచన అంటే. అంటే దేవుని గురించి మనకు తెలిసి ఉండాలి. ఆయన ఏ దేవుడు? పరిశుద్ధ దేవుడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో అనేక మంది, కోటాను కోట్ల మంది దేవుడిగా పిలువబడుతున్న వారు ఉన్నారు, కానీ ఒక్కరికి కూడా పరిశుద్ధత లేదు, ఒక్కరికి కూడా పరిశుద్ధత లేదు. అందుకే మన ప్రభు అంటాడు, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా. కాబట్టి ఆ పరిశుద్ధమైన దేవుని గురించి మనం తెలుసుకుని ఉండడమే తెలివి, అదే మన వివేచన, అదే మనకు జ్ఞానము. అదేవిధంగా ఎఫెసీ పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం కూడా చదవండి అమ్మ. దేవునికి స్తోత్రం. ఈ లోక మహాజ్ఞానిగా పిలువబడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, అనేక మంది మహాజ్ఞానులుగా పిలువబడుతున్న వాళ్ళు ఉన్నారు. అయితే క్రీస్తు ప్రేమను ఈ మహాజ్ఞానులు కూడా అర్థం కాదన్న. క్రీస్తు ప్రేమను మనం పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి. అయ్యా నీ ప్రేమను గురించి నేను తెలుసుకోలేకపోతున్నాను, నీ ప్రేమను నేను అనుభవించలేకపోతున్నాను, నీ ప్రేమ లోకంతో నాకు కావాలి, నేను తెలుసుకోవాలి, నేను హృదయపూర్వకంగా నిన్ను ప్రేమించాలి అని కనుక మనం కనుక ఆశపడితే ప్రార్థన ద్వారా అది సాధ్యం. మనం దేవుణ్ణి ప్రార్థించాలి. అయ్యా నిన్ను గురించి నీవు నాకు తెలియచేయి, నీ ప్రేమ నేను అర్థం చేసుకునే విధంగా నాకు సహాయం దయచేయి మనం ప్రార్థిస్తే ఈ లోక మహాజ్ఞానులకు కూడా అర్థము కాని క్రీస్తు ప్రేమ అది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలా మంది అంటూ ఉంటారు ఏమని అంటే, యేసు ప్రభు ప్రాణం పెట్టాడు, ఓకే నేనేం పాపం చేశాను నా కోసం ప్రాణం పెట్టాడు అంటారు. ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చనిపోతే 2000 సంవత్సరాల తర్వాత పుట్టిన నాకు యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ఏ విధంగా వర్తించింది, ఆయన నా కోసం ఏ విధంగా ప్రాణం పెట్టాడు, అసలు నేను ఏ పాపము చేశానని నా కోసం ప్రాణం పెట్టాడు అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఒకప్పుడు అందులో నేను కూడా ఒకటిని. కానీ లోతుగా మనం ప్రార్థన చేస్తూ దేవునితో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ వాక్యమును చదివినప్పుడు ఈ వాక్యం అనేది మనం ఎంత భయంకరమైన పాపమో మనకు అర్థం నాకు అలా చూపించింది. మన గురించి ఎవరికి తెలియకపోవచ్చు, బయట మన స్నేహితులు తెలియకపోవచ్చు, మన తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, ఎవరికి తెలియకపోవచ్చు, మన తోడబుట్టిన వారికి కూడా తెలియకపోవచ్చు, కానీ మనం ఎంతటి పాపలమో మనకు మాత్రమే తెలుసు. ఎప్పుడు తెలిసిద్ది అంటే ఒక దొంగనే తప్పు అని చెప్పి అనుకుంటాడండి, అనుకోడు. మా నాన్న దొంగ నేను దొంగ తప్పేంటి అంటాడు అవసరమైతే.
మా పూర్వీకులందరూ దొంగలే కాబట్టి నేను దొంగని అంటాడు. కానీ వాక్యం చెబుతుంది దొంగతనము తప్పు అని, నేరము అని చెబుతుంది. అంటే అర్థం ఏంటి? నేను పాపిని అనే విషయం అర్థమవుతుందా లేదా? అలాగా వాక్యమును చదువుకున్నప్పుడు వాస్తవాలు మనకు అర్థమవుతాయి. మనం ఎంతటి పాపులమో మనకు తేటగా కనిపిస్తూ ఉంటది. మరి ఇటువంటి భయంకరమైన పాపికి ఉచితంగా రక్షణ ఇవ్వడం అనేది చిన్న విషయమా, మామూలు విషయమా? మన పిల్లలకే సాధారణంగా పిల్లలే రక్షణ తమకు అడుగుతూ ఉన్నప్పుడు పేరెంట్స్ ఉన్న పరిస్థితులు బట్టి కోపడుతూ ఉంటారు. వారికి కూడా ప్రేమ ఉంటుంది ఇవ్వాలని. కానీ డాడీ నాకు నీ ప్రాణమే కావాలి డైరెక్ట్గా అనిపిస్తాడా? ఈ రోజు ఒక్కసారి కనుక మీరు కనుక న్యూస్ ఛానల్లో కనుక టీవీల్లో లేకపోతే ఈ పనికిమాల సినిమాలు నాటికలు పక్కన పెట్టి న్యూస్ కనుక మనం చూస్తూ ఉంటే, పేపర్లో కనుక చదువుతున్నట్టయితే చాలా విషయాలు తెలుస్తాయి. కన్న తల్లిదండ్రులు చంపిన బిడ్డలు లేరా? అదేవిధంగా కన్న బిడ్డలను మూఢనమ్మకాలతో చంపిన వారు లేరా? ప్రేమకి ఎక్కడ విలువ కనిపిస్తుంది? మనకేమి కనిపించడం. ఈ లోకాన్ని చూస్తే మనకు కనిపించదు. కానీ ఏమీ చెయ్యకుండా మనము పుట్టినప్పటి నుంచి పెరుగుతూ అనేకమైన దుర్భాషలు మాట్లాడుతూ, అనేక మందిని మోసం చేస్తూ, అనేక మందిని బాధ పెడుతూ, మనము చేస్తున్న ప్రతి పాపం విషయంలోనూ కూడా ప్రాయశ్చిత్తము అనేది జరిగి తీరాలి. అది ఎవరు చేస్తారు అంటే మన కన్న తల్లిదండ్రులు చేయలేరు, మన స్నేహితులు బంధుమిత్రులు చేయలేరు. కానీ ప్రభువు చేశాడు. ఈ ప్రేమను అర్థం చేసుకోవాలి మనము. ఇది క్రీస్తు ప్రేమ. ఈ లోక మహాజ్ఞానులు కూడా అర్థము కానిది ఏంటి అంటే క్రీస్తు ప్రేమ. ఇదే మహాప్రేమ కనుక, ఆయన యొక్క కృపను బట్టి అంబేద్కర్ గారు కనుక అర్థము చేసుకొని ఉంటే ఆనాడు ఆయన బుద్ధిస్టుగా మారేవాడు కాదు, క్రైస్తవుడుగా మారేవాడు. అంటే ఆయన ప్రేమను గురించి అర్థము చేసుకునే భాగ్యం ఎవరికి దక్కింది? మనకు దక్కింది. దాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిద్దామా? దేవునికి స్తోత్రం. అటువంటి గొప్ప ప్రేమను బట్టి, ఆయన ఉచితంగా ఇచ్చిన రక్షణ బట్టి, కోట్లు ఇచ్చిన ఆ యొక్క రక్షణ మనం పొందలేమండి. ఈరోజు విఐపీలు కనుక మనం చూసామైతే గన్మెన్లు పెట్టుకుంటారు. పిఎం అయినా సీఎం అయినా ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించి అవసరమైతే సెక్యూరిటీ గార్డును చూడండి. అంటే ఒక ప్రొటెక్షన్ ఉంటుంది వాళ్ళకి. ఒక సంస్థకైనా సరే, ఏ వ్యాపారస్తులకైనా సరే బయట కాపలాదారులు ఉంటారు రక్షణ కోసం. కానీ వాడు చనిపోతే ఎక్కడికి పోతాడు? నిజంగా రక్షింపబడిన వాడైతే దేవుని రాజ్యానికి వెళ్తాడు. రక్షణ పొందిన వారి పరిస్థితి ఏంటి? ఈ భూమి మీద కోట్లు సంపాదించినా సరే, వాళ్ళ ఇంటి చుట్టూ గన్మెన్స్ ఉన్నా సరే పోతే నరకానికే పోవాలి. కానీ మనకైతే దేవుని కృపను బట్టి ఆయన ప్రేమ అంటే ఏంటో మనకు తెలిసింది. యేసు ప్రభువు నమ్ముకొని ఆ ఉచితమైన రక్షణ మనం పొందుకున్నాం. అదేవిధంగా మీకు చివరిగా మరొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇందులో మనం చెప్పుకున్నాం, అందరూ జ్ఞానం వెంటబడ్డారు. కానీ ఏదో ఒక విషయంలో మాత్రం వాళ్ళ జ్ఞానాన్ని సంపాదించగలరు. మెడిటేషన్ చేయగలిగినాడు అందులో జ్ఞానం సంపాదిస్తాడు. ఎలా చేయాలి, ఎలా ఊపిరి బిగపట్టాలి, ఎలా పొట్టని ముందుకు వెనక్కి కలపాలి. మీరు అప్పుడప్పుడు టీవీలో చూస్తూ ఉంటారు, కొంతమంది బాబాలని పిలువబడుతున్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు పంచెలు కట్టుకొని. మన రామ్దేవ్ బాబా గారు మీరు ఎప్పుడైనా చూసారా? అంటే యోగాలో ఆయనకి ప్రావీణ్యం ఉన్నది, ఆయన అందులో జ్ఞాని. కొంతమంది మెడిటేషన్ చేసేటప్పుడు 5 నిమిషాల పాటు కూడా ఊపిరి బిగబట్టి ఉండగలరు, అందులో ఆయన జ్ఞాని. ఈ జ్ఞానాన్ని వెతుక్కుంటూ చాలా మంది గొప్పవాళ్ళుగా పిలువబడుతున్నారు. కానీ సమస్త జ్ఞానములకు మెచ్చిన సమాధానము అది మన ప్రభు అనుగ్రహించేది. దేవునికి మహిమ కలుగును గాక. సమాధానములకు కర్త ఆయన. ప్రశాంతంగా జీవించాలి అంటే నేను మెడిటేషన్ చేస్తే ప్రశాంతత జీవితమైనది నాకు రాదు. ఎందుకంటే నేను కూడా చేసాను అప్పుడు మెడిటేషన్. యోగా చేసేవాళ్ళు ప్రశాంతమైన జీవితం ఉంటుందా అంటే బయట మీకు చెప్తారు మైకుల్లో, కెమెరాల ముందు, నేను ప్రశాంతంగా ఉన్నాను, బెలవై తలవట్లేసి చాలా కూల్గా ఉన్నాను. కానీ ఇంటికి వెళ్ళి చూడండి ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయో. డబ్బు ఉంటుంది కానీ సమాధానం ఉండదు. అన్నీ వచ్చు, లేనిది లేదు. ఏదైనా చేయగలరు, ఏదైనా చేపించగలరు. కానీ ఇది ప్రశాంతంగా నిద్రపోగలదా? కానీ సమస్త జ్ఞానములకు మించిన సమాధానం అనేది
మన ప్రభువు తన బిడ్డలకు ఉచితంగా అనుగ్రహించే దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి సమాధానంతో ఈ రోజు మనము తినడానికి ఉన్నా తినడానికి లేకపోయినా సరే ఉచితమైన రక్షణ కృపను బట్టి మనము క్షేమంగా ఉన్నాము, సంతోషంతో ఉన్నాము. కాబట్టి ఆనాడు ఇందాక మీకు తెలియజేసిన విధంగా యేసుక్రీస్తు వారిని అంబేద్కర్ గారు నమ్ముకోకపోవడానికి కారణాలు మీకు తెలుసు. ఇప్పుడు అంబేద్కర్ గారి కంటే గొప్పవాడు బుద్ధుడు, ఒప్పుకున్నాం. అంబేద్కర్ గారు కూడా గొప్పవారు, ఆయన గొప్పవారు కాబట్టి ఈరోజు మన దేశంలో చాలా పరిస్థితులు మారినాయి. ఆయన బుద్ధుడిని గొప్పగా ఫీల్ అయ్యి ఆయన్ని ఫాలో అవడానికి ప్రయత్నం చేశాడు. కానీ బుద్ధుడు జ్ఞానాన్ని ఫాలో అయ్యాడు. కానీ మనము ఆ బుద్ధుడికి జ్ఞానం ఇచ్చిన దేవుడిని మనం ఫాలో అవుతాం. దేవునికి మహిమ కలుగును గాక. బుద్ధుడు అనేక మందిని శిష్యులుగా మార్చుకున్నాడు, జ్ఞానం అంటూ బోధించాడు. నేడు అనేక మందిని బిడ్డలుగా చేసుకున్నాడు ప్రభువు. ఉచితంగా జ్ఞానం ఇస్తున్నాడు. అడగమన్నాడు, మీకు జ్ఞానం కొదువైతే ధారాళంగా ఇస్తానన్నాడు. ఈరోజు మీరు గమనించినట్టయితే చాలా విషయాలు మనం చదివి తెలుసుకుంటాం, లేదా చూసి తెలుసుకుంటాం, విని తెలుసుకుంటాం. కానీ నైతిక విలువలు ఎలా తెలుస్తాయి? ఒక అమ్మతో నాన్నతో పిల్లలు ఎలా ప్రవర్తించాలి, బిడ్డలతో తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి, సమాజంలో పరాయి స్త్రీతో ఎలా ప్రవర్తించాలి, తోడబుట్టిన స్త్రీతో ఎలా ప్రవర్తించాలి, వీటన్నిటిని ఏ పుస్తకాలు చూసి నేర్చుకుంటాం? ఎక్కడైనా చెప్పి ఉన్నాయి అసలుకి? మీరు గమనించండి, మీరు పరిశీలన చేసుకోండి కావాలంటే, ఎక్కడా లేవు. ఉన్నతమైన విలువలతో కూడిన గ్రంథము గొప్పది బైబిల్ మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. ఇటువంటి నైతిక విలువలకు సంబంధించిన ఈ యొక్క జ్ఞానాన్ని దేవుడు మనకు వాక్యము ద్వారా నేర్పించాడు. ఆ వాక్యమును నేడు మనము చదివేటప్పుడు నేను మరలా కూడా మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, బైబిల్ని ఎలా చదవాలి అంటే వారానికి ఒక్కసారి మాత్రమే, వారానికి ఒకసారేనా, లేదా నెలకు ఒకసారేనా, లేదా ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు మాత్రమేనా? అలాగా కొంతమంది క్రమంగా చదువుతారు. పొద్దున్నే లేస్తారు, బైబిల్ చదువుతారు, ప్రార్థన చేసుకుంటారు, పక్కన పెట్టేస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ నేను చాలా గమనించిన విషయాలు ఏంటంటే, ఆసక్తితో బైబిల్ను చదవడం వేరు, మొక్కుబడిగా క్రమంగా చదవడం వేరు. కానీ పిల్లలకు నేర్పించండి, అది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే పెద్ద అయిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటారు, దాన్ని ఆసక్తితో చదవడానికి ప్రయత్నం చేస్తారు. చాలా మంది అదే పిల్లలు ఏమవుతారు అంటే, తల్లిదండ్రులను బట్టి, వారు ప్రవర్తించే విధానమును బట్టి పేరుకు మాత్రమే మొక్కుబడిగా బైబిల్ చదువుతారు, పక్కన పడేస్తారు. నేను చాలా మంది పిల్లలు చూశాను కదా, పొద్దున్నే లేస్తారు, కనీసం బ్రష్ కూడా చేయరు, పక్కన మోకాళ్ళు వేస్తారు. నేను అనకూడదు కానీ నడుము ఎత్తి పెట్టి ప్రార్థన చేసి ఆమె చెప్పుకుని లేచిపోయి 2 వాక్యాలు చదివి పక్కన పెట్టి సరిపోతారు. మళ్ళీ సినిమాలకి, షికార్లకి, ఎవరికి నచ్చినట్టు వాడు పప్పులకి కూడా పోతారు. మరి వాడు రోజు వాక్యం చదువుతారు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వాస్తవం ఏంటి అంటే, తల్లిదండ్రుల మాదిరిని చూపించాలి. ఆ మాదిరిని చూపించకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా బిడ్డలు శ్రేష్టమైన పద్ధతిలో నడవరు. బుద్ధుడు చూపించిన మాదిరిని బట్టి అంబేద్కర్ గారు ఇష్టపడ్డారు. అబ్బా, ఈయన చెప్పే మాటలో ఉన్నది ఉన్నట్టు చెబుతాడు, కొన్ని వేల మంది ఫాలోవర్స్ ఆయనకు ఉన్నారు, శిష్యులుగా మారారు, కాబట్టి నేను కూడా ఆయన ఫాలో అవుతా అని చెప్పేసి బుద్ధుడి యొక్క మాదిరిని అంబేద్కర్ గారు తీసుకున్నారు. అంబేద్కర్ గారు హిందూ మతాన్ని విడిచిపెట్టి బుద్ధిస్ట్గా మారినప్పుడు ఆనాడు సుమారు 4 లక్షల మంది హిందూ మతాన్ని వదిలేసి బుద్ధిస్టులుగా మారారు. 4 లక్షలండి. అంచనాల ప్రకారం ఏంటంటే సుమారుగా 6 లక్షల మంది అని కొంతమంది పండితులు అంటూ ఉంటారు, స్టడీ చేసిన వాళ్ళు. లిఖితపూర్వకంగా అయితే కొన్ని పుస్తకాలలో అయితే 4 లక్షల మందిని ఉంది. ఒకసారి ఆలోచన చేయండి. బుద్ధుడిని మాదిరిగా తీసుకొని అంబేద్కర్ బుద్ధిస్టుగా మారితే, ఆయన మాదిరిగా తీసుకొని కొన్ని లక్షల మంది మారినప్పుడు, ఈనాడు యేసుక్రీస్తు వారి కంటే ఉన్నతమైన మాదిరిని ఎవరైనా చూపించారా ఈ లోకంలో? మరి ఆయన్ని మాదిరిగా తీసుకున్న మనం ఎంత మాదిరిగా జీవించాలి? నేను అంబేద్కర్ గారి గురించి, బుద్ధుడి గురించి, క్రీస్తు గురించి చెప్తానని చెప్పేశాను. ఇప్పుడు ఫైనల్ మాదిరి, మనం యేసుక్రీస్తు వారిని డైరెక్ట్ గా మాదిరి పెట్టుకున్నాం. అబ్బా, బుద్ధుడి కంటే గొప్పడు తెలుసా యేసు ప్రభు, ఎందుకంటే ఆయనే జ్ఞానమై ఉన్నాడు, ఆయనే వెలుగై ఉన్నాడు. పై యేసు ప్రభు డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇస్తాడు, నేనే మార్గం, నేనే డైరెక్ట్ గా అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. బుద్ధుడు ఏం చెప్తాడు? నేను మార్గాన్ని కాదు. అంబేద్కర్ అంటాడు ఏమనంటే, బుద్ధుడు జస్ట్ మార్గదర్శి మాత్రమే అని. మరి యేసుక్రీస్తు వారు ఎవరు? ఆయనే మార్గము,
ఆయన ద్వారానే ప్రతి ఒక్కడు దేవుని రాజ్యమును చేరుకోగలడు. బుద్ధుడైనా సరే, అతని ఫాలోవర్స్ అయినా సరే, వగేర వగేర ఎవరైనా సరే క్రీస్తు మార్గముగా ఉన్నప్పుడు ఆయనలో నుండి మాత్రమే దేవుని రాజ్యాన్ని మనము చేరుకోగలం. అలాంటిది మనం డైరెక్ట్ గా యేసు ప్రభువును తెలుసుకున్నాము, యేసుక్రీస్తు ప్రేమను నేను అనుభవిస్తున్నాను, రక్షణ పొందాను, నేను వారం వారం మందిరానికి వెళుతున్నాను అని గొప్పలు చెప్పుకునే మనం నిజంగా మాదిరిని చూపించగలుగుతున్నామా? నిజంగా యేసుక్రీస్తుని ప్రేమించగలుగుతున్నామా? సినిమాలో విడిచిపెట్టగలుగుతున్నామా? నాటిలో విడిచిపెట్టగలుగుతున్నామా? దుర్భాషల బూతులు మనం మానగలుగుతున్నామా? వ్యభిచారపు చూపులు మనం మానగలుగుతున్నామా? దొంగతనాలు మనం మానగలుగుతున్నామా? వీటిని ప్రశ్నించుకొని యేసుక్రీస్తు వారిని మాదిరిగా మనము తీసుకొని, ఆయనే జ్ఞానమునకు మూలము కాబట్టి ఆయన ఇచ్చిన సమాధానం మనం పొందుకుంటూ ప్రశాంతమైన జీవితంతో మనం జీవిస్తూ వాక్యమును అనుదినము క్రమంగా చదువుతూ, మొక్కుబడిగా కాదండి, మళ్ళీ క్షమించాలి, అర్థం చేసుకోండి, మొక్కుబడిగా కాదు, క్రమంగా మనం వాక్యాన్ని అర్థం చేసుకుంటూ, అర్థం కానిది సేవకులను అడగండి, తప్పలేదు. పాస్టర్ గారు నా వాక్యం దగ్గర ఈ విధంగా ఉంది కదండి, కొంచెం మాకు అర్థం చెప్తారా అని అడగండి. అలా అని చెప్పేసి యూట్యూబ్లో టపా టైప్ చేసి దాని మీనింగ్ ఏంటంటే ట్రై చేయమాకండి. ఎందుకంటే తప్పుడు బోధలు చెప్పేవారు అనేక మంది యూట్యూబ్లో, సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. మతోన్మాదులు సైతము దేవుని గురించి అపవిత్రంగా, అపహాస్యంగా రాస్తున్న పుస్తకాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. మీరు పొరపాటున వాటిని చదివితే సత్యం నుంచి మీరు బయటికి తొలగిపోతారు. ముందు మీరు మీ సేవకులను అడగండి, మంచి విశ్వాసంతో ఉన్న వారిని అడగండి, మీ సహోదరులను అడగండి, మీ తల్లిదండ్రులను అడగండి. అప్పుడు వాస్తవాన్ని మీరు తెలుసుకోండి. లేదు మా వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, మతోన్మాదులు నిజం చెప్తున్నారు అంటే వాళ్ళు చెప్పింది కూడా ట్రై చేయి, తెలుసుకో, తప్పులేదు, తెలుసుకో. కానీ వాళ్ళు చెబుతుంది నిజమా అబద్ధం అని పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. కాబట్టి చివరిగా మీ అందరికీ కూడా చెప్పే మాట ఏంటంటే, అంబేద్కర్ కంటే బుద్ధుడు గొప్పవాడు. బుద్ధుడు కొన్ని కోట్ల మందికి, లక్షల మందికి ఆయన మార్గదర్శిగా ఉన్నాడు. కానీ సమస్త మానవాళి ప్రజలందరికీ కూడా, ఈ లోకంలో ఎంతో మంది దేవుళ్ళని పిలువబడుతున్న వారికి కూడా మాదిరి యేసుక్రీస్తు వారే. పరిశుద్ధమైన దేవుని గురించిన జ్ఞానం ఉంది కదా, ఆయన వంటి పరిశుద్ధుడు ఈ లోకంలో ఇంకెవ్వడూ లేడు. మీరు ఎత్తుక్కోండి, ఏ గ్రంథమైనా సరే ఎత్తుక్కోండి, ఆయన కంటే పరిశుద్ధుడు లేడు. ఒకవేళ కనుక యేసుక్రీస్తు కంటే పరిశుద్ధుడు కనుక ఉంటే మీరు కనుక నాకు నిరూపిస్తే నేను బైబిల్ వదిలేస్తాను, సవాల్. కాబట్టి పరిశుద్ధమైన దేవుడిని కలిగి ఉన్న మనందరము కూడా క్రీస్తును మాదిరిగా తీసుకొని మనందరము కూడా క్రీస్తు వలె మనందరము జీవించాలని, పరిశుద్ధమైన దేవుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవిస్తూ అపవిత్రమైన అడ్డమైన అలవాట్లను, అడ్డమైన ఆలోచనల్ని మనందరము కూడా దూరము పెట్టి వాటి నుండి పారిపోతూ ఉండాలి. కొన్ని సమయాలు పారిపోవాలి, తప్పేమీ లేదు. పాపం నుంచి పారిపోతూ పరిశుద్ధమైన దేవుడిని కూడా మనందరం కూడా వెంబడించాలి. మీరు కనుక అందరూ కనుక కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న వాక్య భాగంతో ప్రార్థన చేసుకోండి. తల ఉంచు. లోకంలో అనేక మంది గొప్పవాళ్ళు, తత్వజ్ఞానులు, వేదాంతులు, విద్వాంసులు, మహామహులు చరిత్రను తిరగరాసిన వారు, సంపదలో కుబేరులు, అలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఈ భూమి మీద మనం తయారు చేయొచ్చు. Among all the things, the greatest news is the news about Jesus Christ. యేసు ప్రభువును గురించిన విషయాలు ఈ ప్రపంచ చరిత్రలో, విశ్వమంతటిలో ఆయన వార్తలే గొప్పవి. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువును గురించి పోలుస్తూ యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పారు. ఇప్పుడు బ్రదర్ ప్రక్షాలు చెప్పినట్లుగా అంబేద్కర్ కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, బుద్ధుని కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ప్రపంచమే ఆయన వెనకాల పరిగెత్తగలిగినటువంటి గొప్ప పరిశుద్ధుడు, జ్ఞానములకు ఆధారమై ఉన్నవాడు యేసు ప్రభువు. He is the God
He is the God himself alone. None beside him. దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడు అనగా తుచ్చమైన కోరికలు లేనివాడు, శరీర సంబంధమైన బాంధవ్యాలలో బంధకాలలో బలహీనుడైన వాడు కాడు. గాడ్ ఈజ్ హోలీ. ఇంతసేపు అదే విన్నా ఉన్నాడు. గొప్పవాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రాంతానికి ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, వీధికి ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, దేశానికి ఒకడు ఉంటాడు, ప్రపంచాన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన వాడు ఎవరో ఒకడు ఉంటూనే ఉంటాడు. ఎంతమంది ఉన్నా వాళ్ళందరూ యేసయ్యను ఫాలో అవ్వాల్సిందే. ఈ ప్రపంచాన్ని నడిపే ఒక ఇంజన్ లాంటి వాడు యేసు ప్రభువు. ఆయన లేకపోతే ప్రపంచమే లేదు, గమనం లేదు, ఉనికి లేదు, చలనం లేదు. ఎవ్రీథింగ్ విల్ బి సీజ్డ్ అవుట్. ఆయన లేకపోతే నువ్వు మూగబోతావు. ఆయననే వాడు లేకపోతే సృష్టి అంధకారమయమైపోతుంది. అందులో నువ్వు ఉన్నావు. నీ అంధకారాన్ని తీసేయటానికి యేసు ప్రభువు వచ్చి, నేను వెలుగును, నా దగ్గరికి రండి, మీ చీకటిని పారద్రోలుతానన్నాడు. యేసే దగ్గరికి వచ్చావుగా, ఆయన తన వెలుగు చేత మనం నింపి, నువ్వు లోకమునకు వెలుగు, నువ్వు లోకమునకు ఉప్పు ఉన్నావు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ సాల్ట్. ప్రజలకు నువ్వు రుచినిచ్చేవాడిగా ఉండాలి. చీకట్లో ఉన్న ప్రజలకు వెలుతురునిచ్చేదానివిగా ఉండాలి. డోంట్ ఫర్గెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాలను విస్మరించొద్దు. రీడ్ ఎవ్రీ డే ద హోలీ బైబుల్. ప్రతి బ్రదర్ చెప్పినట్టుగా ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు చదువుతానంటే, నీకు గుర్తొచ్చినప్పుడు అన్నం తింటున్నావా? ప్రార్థన, వాక్య పఠనం, ఇట్ షుడ్ బి ఎవ్రీ డే. మార్చుకో, పద్ధతిని మార్చుకో, అంకితమై బ్రతుకు. ఆశీర్వాదం ఎలా ఉంటుందో నీకు అర్థం అవుతుంది. యూ డోంట్ డూ దాట్, యూ డోంట్ గెట్ ద బ్లెస్సింగ్స్. నువ్వు చేయకపోతే చూడలేవు. కష్టపడితేనే డబ్బులు వస్తాయి, కష్టపడకపోతే నీకు పై చూడేవాడు. ఆధ్యాత్మికమైన చింతనతో బతికితే ఆశీర్వాదం ఏంటో నీ కళ్ళ ముందు, నీ గుమ్మం ముందు తారసపడుతుంది. ఆశీర్వాదం నీ ఇంటి ముందు నాట్యం చేస్తుంది. వై? బికాస్ you're having fellowship with the Lord. భయం, భక్తి, విశ్వాసం, యథార్థత నీలో పెరగాలంటే you should read the word of God. వాక్యాన్ని చదువు, నేర్చుకో. ఇందాకన్నట్టుగా నీకు అర్థం కాకపోతే సేవకులను అడుగు, లేదా దైవజనులు పిలిపించు, వాక్యం చెప్పించుకో. అంతేగాని నీ సొంత జ్ఞానం చేత, సొంత తెలివితేటల చేత నేను దాన్ని చేయగలను, దీన్ని చేయగలను, అందరి కళ్ళు కప్పగలను, తమ్మిని బొమ్మను తిమ్మిని ఏదో అన్నాం కదా, అలా చేయగలను అనుకుంటే జాగ్రత్త, వేరే మొఖం. దేవుడు అన్నాడు, మోసపోకండి, దేవుడు వెక్కిరించబడడు. ఇవి లాంటి అధ్యాయముడా. మోరోవర్, నువ్వే సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గొప్ప గొప్ప వ్యక్తులే యేసయ్య గొప్పవాడని చెప్పాడు. స్వామి వివేకానందుడు అన్నాడు, ఆయన ఉన్న కాలంలో నేను ఉండుంటే నా రక్తంతో ఆయనకు అభిషేకం చేసేవాడిని అన్నాడు. ఎస్, స్వామి వివేకానంద అంటే మనకు ఎంత గౌరవం, ఎంత భక్తి, ఆయన బోధలు ఎంత అమోఘం. ఈస్ అ ఫిలాసఫర్. He roamed around the world. He gave his messages. ప్రపంచాన్ని తిరిగి గొప్ప సందేశాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి, విలువలు కలిగిన వాడు వివేకానందుడు. అలాంటి వ్యక్తి యేసయ్య గురించి గొప్పగా మాట్లాడాడు. వాళ్ళ ముందు మనం ఏర్పడ్డాం అండి. తాడు భూములు లేని బతుకులు. ఈ చిన్న ప్రపంచానికి ఎగిసిపడుతూ ఉంటారు. అంబుల్ యువర్ సెల్ఫ్. జాగ్రత్త, తగ్గించుకో. దీనిలో బ్రతకండి, నమ్మకంగా బ్రతకండి. ఆశీర్వాదించలేదు, నాకు నా దగ్గర డబ్బులు లేవు, నా పని చేస్తున్నా, నాకు కుదరట్లేదు, నా బ్రతికిలు అయిపోయిందంటే
నీవు నిలబడకుండా నా బ్రతికిలా అయిపోయిందంటే ఎందుకు అవ్వదు? ప్రభు జాలి పడుతున్నాడు నీ మీద, ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. విన్న వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన ఇంట్లో ఫలింప చేయను గాక. ఆయన దయగలిగిన తండ్రి, దేవాస నిలవబెట్టుకొని మీ ఔన్నత్యం, మీ జ్ఞానం, మీ గొప్పతనం, మీ పరిశుద్ధత ఇవన్నీ చెప్పుకుంటూ పోతే నీలో ఉన్న మంచి మహా క్వాలిటీస్, అర్హతలు ఇంకెవ్వరిలో లేవన్నది సత్యమే నాయన. చదివినోడికి అర్థమవుతుంది, చదవనోడు అజ్ఞాని. ప్రభా, నీ బిడ్డ ఎంతో ప్రయాసతో ప్రార్థనతో వచ్చి నీ దివ్యమైన వాక్కులు సంఘానికి ఇచ్చాడు. నిజంగా అంబేద్కర్ గారు లాంటి గొప్ప వ్యక్తులుగా, బుద్ధుడు లాంటి గొప్ప వ్యక్తులుగా ఎవరున్నారయ్యా ప్రపంచానికి? వాళ్ళకు మాదిరి. దే ఆర్ ద రికగ్నైజ్డ్ పర్సన్స్ ద వరల్డ్. మా బతికేట మా సందులో ఉన్న వాళ్ళకి తెలియదయ్యా, అయినా మేమే మహాజ్ఞానం అంటూ బతుకుతాం. మా సందులో ఉన్న వాళ్ళకి మంచి చేయటం మాకు చేత కాదు, మమ్మల్ని మేము మోసం చేసుకుంటూ బతుకుతున్నాం. ఈ వాక్యానుసారం నడవగలిగే బ్రతుకులు మా అందరికీ ఉంటే మా కుటుంబాలు ఎంత ఆశీర్వదించబడను కదా నాయన. మాయవే తప్పులన్నీ మమ్మల్ని క్షమించండి. మేము ఆశీర్వదించబడకపోవటానికి మా ప్రవర్తనే మమ్మల్ని క్షమించండి. మా ఇంటి పరిస్థితులు మార్చబడకపోవడానికి కారణమే మేమే ఒప్పుకుంటున్నామయ్యా. ఆ గొప్ప వ్యక్తులు నీ గురించి మాట్లాడగలిగాలంటే నేను ఏ పాటి దాననయ్యా, ఏ పాటి వాడనయ్యా, మమ్మల్ని అందరినీ క్షమించున్నాయ. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ జీవితాల్లో ఫలింపచేయండి. మీరు మహిమ పొందండి. ఎవరికి ఎండ దెబ్బ తగలకుండా నాయన, ఎండలు ఎక్కువగా అవుతున్నాయి, సహాయం అనుగ్రహించండి. నానికి మహిమ గంత ప్రభావం మీకు ఆపాదించుకోమని, ఘనత కీర్తి ప్రభావం మీకు ఆపాదిస్తూ యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.